మొదలైందా? ఈరోజు మరీ మొండికేస్తుందేటి? నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ అంబాస్టర్. చై, కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెడితే ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతదా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం. ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చనంటున్నారే, ఏంటి కదా? ఏంటి ఆ పట్టుదల? బామ్మర్ది, మీ అక్క ఉందే, మా అక్క సంగతి వదిలేండి. నేనేదో పొరపాటున అనేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏం లేదు, పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి. అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు, అది వాడి నెత్తి మీద పెట్టాలి. ఏంటి, కారులోనా? లేకపోతే హెలికాప్టర్ వెళ్తావా? అలా అని కాదు, మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని. రాందాన్ని నీ బాగుడు ఎక్కువైపోయిందా? ఉండు, నీకు తిండి తగ్గించమని తగ్గిస్తారు. ఏంటి బావా, కారు తోలుతున్నావా గేదెలు తోలుతున్నావా? అదిలిస్తే గానీ కారు ముందు కదలదా. అయితే కారుని పొలంలో వదిలే మేసి వస్తుంది. ఇంకా ఈ కారులో పక్కూరు వెళ్ళలేదు. ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ? పక్కనెవరు? బట్టల కొట్లో చూసిన పిల్ల. ఆ పిల్లని ఎందుకు గడ్డివాంలోకి తీసుకొచ్చాడు? అయ్యయ్యో, ఇరుక్కుందిరా. బామ్మదే, డోర్ ఓపెనింగ్ అట్లా. అది తెలుస్తుందిలే, డోరు కాదు ఇరుక్కున్నది, వాడు ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదరా, లాగు. లాగనా? చూసిరా, ఎరగొట్టేస్తా. ఇంకా ఎరగొట్టడానికి కార్లు ఏమున్నాయి బావా? బావా, ఇది రానంటుంది. తిన్నంగా మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోతాం. ఏ అటుపక్క డోర్ ఉంది కదా, దాంట్లో. అయ్యయ్యో దేవుడా, ముద్దులు పెట్టడంలోనే ఉండిపోయాడు. ఇటువైపు చూస్తాడేమో చూడు. అది పెట్టే ముద్దులకి వాడి బొగ్గలు బూరుల్లో ఉబ్బుతాయేమో. ఇద్దరూ లీనమైపోయారు. దిగేశాడా? అల్లుడు, ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు, నేను ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. అల్లుడు, చక్కని చుక్కని పక్కన ఇరుక్కుపోయావు. అల్లుడు, కరెక్ట్గా పాడు. ఈ పాటలో అల్లుడని పదలేదురా. అదే బావా, నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి, వాడి గుర్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది, పాడేశాను అంతే. అలాగా? సరే పాడు. పాడతా. అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు. అల్లుడు, రేయ్ బావా, పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివితో కూడా. మావయ్య లేదు, గేమ్ వేయలేదు. ఇప్పుడు మన ఇద్దరు కలిపి చూసాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు. మావయ్య అలా మర్యాద లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు అదే ముఖ్యం, మావయ్యకి మర్యాద ఇవ్వాలంట. మర్యాద తెలివిలేడు ఎదవా. అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలా ఏంటో. కన్నీళ్లు బావా, నీ 2 కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయేంటి? ఏమైంది? ఒరే బావా అన్నా, అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా, ఏంట్రా ఇది? మీ అక్కకి నీకు ఏం తక్కువ చేశానురా? మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసేదో పాడైపోయినట్టు ప్రేమ నగర్లో అక్కినేలా పాడుతున్నావేంటి? అయినా మిమ్మల్ని ఎవరన్నది? వెళ్ళండి. ఇది నేను మీ అక్కతో డీల్ చేసుకో. మనిషికి మొత్తానికి మూసి దాచేశాడు. వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నాన్న, శక్తి నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య, నువ్వెప్పుడు వచ్చావు? నేనెప్పుడు వచ్చినాడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే, గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా, రారా గడ్డివాం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్, ఏంటి? కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే?